వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీ బడుగు వికాసం పథకాన్ని ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. బడుగు వికాసం అవగాహన కార్యక్రమంలో పిలుపునిచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్. కొమరగిరి ప్రాంతం పేద ప్రజలు జీవించడానికి శ్రేయస్కరం కాదు. మీడియా సమావేశంలో మండిపడ్డ కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు. పేదోడి సొంతింటి కలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కొనపాపపేట గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకాన్ని ఉపయోగించుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ జేఎన్టీయూ క్యాంపస్ అల్యూమినియం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన బడుగు వికాసం అవగాహన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అవగాహన సదస్సుకు అధ్యక్షులుగా ఎన్ క్రిస్టిఫర్ వ్యవహరించగా గౌరవ అధ్యక్షులుగా పాల్గొన్న ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ 1991లో లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పేరుతో ఎస్సీ ఎస్టీల ఉద్యోగాలు తొలగించి ఎస్సీలకు అన్యాయం చేశారని అన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకు 200 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పి కేవలం 100 కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్మును వేరొక పథకాలకు మరల్చారని అన్నారు. నేటి యువత ఆలోచనలు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటున్నాయని వాటికి అనుగుణంగా ట్రెండ్ను సృష్టించి ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. ముఖ్య అతిథి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు ఎస్సీ ఎస్టీలకు ఉన్నత స్థానాన్ని కల్పించాలని ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావడం జరిగిందని, దానికి అనుగుణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఎస్సీ ఎస్టీ బడుగు వికాసం పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దీనిపై కొంతమంది భిన్నాభిప్రాయాలు తెలియజేయడంతో ముఖ్యమంత్రిని కలిసి దానిపై వివరణ ఇవ్వగా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పథకంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ సుందర్ కుమార్, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ రామలింగరాజు, జిల్లా లీడ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అశోక్ నంద, కేవీఐపీ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఉపాధ్యక్షులు మిర్యాల ప్రభాకర్ రావు, ప్రధాన సలహాదారుడు నూకపెయ్యి వెంకట్రావు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు నక్కా చిట్టిబాబు, ట్రెజరర్ పులపాక వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. గుడులకు ఫ్రీగా ఎంట్రన్స్ ఇవ్వడం కానీ, మమ్మల్ని కలుపుకుని హక్కు చేర్చుకోవడం కానీ రాజకీయంగా ఒక స్వప్రయోజనాల కోసం జరుగుతుందేమో కానీ అన్నకి కానీ నాకు కానీ ఈ బాధ తప్పదు, ఎప్పటికీ తప్పదు. అది కులాలు ఉన్నంత వరకు తప్పదు. అందుకని ఎస్సీస్ని డెఫినెట్గా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళు స్పెషల్గా చూడవలసిందని నేను నొక్కి ఒప్పాడిస్తున్నాను. ఈ విషయంలో మిగతా వాళ్ళు కూడా పేదలకు ఉంది, వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కానీ మనకున్న ప్రాబ్లం ఇది తరతరాలు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. జగజ్జీవనరామ్ గారు మన దేశానికి ఉప ప్రధాని అయ్యారు. మొరార్జీ గారి దేశ టైంలో ఉప ప్రధాని అయ్యారు. ఆయన ఉప ప్రధాని అనేది కాన్స్టిట్యూషన్ పోస్టు, దానికి క్యాస్ట్ ఉండదు, ఎవరికి క్యాస్ట్ ఉండదు. ఎంపీకి కానీ ఎమ్మెల్సీకి కానీ మంత్రికి కానీ ముఖ్యమంత్రి కానీ కులాలు ఉండవు. కులాలు లేని పోస్ట్ అవి కాన్స్టిట్యూషన్ పోస్టులు. ఈ ఇండస్ట్రియల్ పాలసీ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అన్నది దివంగత నేత ప్రీతం నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచన. ఆయన హయాంలోనే ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీని ఎస్సీ ఎస్టీలు కూడా ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి. వాటిని కూడా ఎగ్జాంపుల్ ₹1,00,000 2,00,000 లోన్ తీసుకునే లోన్ కూడా మనకు తెలుసు. ఎస్సీ ఎస్టీ రుణాలంటే కేవలం 2,00,000 3,00,000 లోన్ ఉంటే దాంట్లో 15% సబ్సిడీ ఇస్తారు, 30% సబ్సిడీ ఇస్తారు. ఆ సబ్సిడీ మాత్రమే రిలీజ్ చేస్తారు. బ్యాంకర్స్ మాత్రం ఆ డబ్బులు వసూలు కావన్న లక్ష్యంతో సబ్సిడీ మాత్రం మా చేతులు పెడతారు తప్ప లోన్ ఎప్పుడు ఇవ్వరు. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు చూస్తున్నా, ఓన్లీ సబ్సిడీ ఇస్తారు కానీ అసలు లోన్ ఇవ్వరు. ఇదో 10% ఇస్తారేమో తప్ప లేదా అసలు లోన్ ఎక్కడ ఇవ్వరు. వాళ్ళు ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో ఆ సెక్యూరిటీ మీద వాళ్ళు సాటిస్ఫై అయితేనే వాళ్ళు ఆ లోన్ ఇస్తారు తప్ప అదర్వైజ్ ఎక్కడ కూడా జరుగుతుంది. సబ్సిడీ అన్నది కేవలం సబ్సిడీతోటే, అంటే ₹1,00,000 లోన్కే 30,000 సబ్సిడీ తీసుకుని దాంతోనే తృప్తి పడాలి, ఏదో వచ్చింది కదా వీళ్ళు అనుకున్నారు తప్ప ఎక్కడా కూడా ఏ వర్క్ షాప్స్ కానీ ఏ చిన్న చిన్న
జిరాక్స్ మిషన్లు కానీ చిన్న చిన్న ఇంటికే పరిమితం అయిపోరు తప్ప అలా కాదు. మేము పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంతో దివంగత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉండగా ఈ ఎస్సీ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావడం జరిగింది. వలస వచ్చి కాకినాడలో రోజువారీ పనులు చేసుకునే పేదలకు గ్రామాల్లో ఇంటి స్థలం ఇవ్వడమేంటని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రశ్నించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడిన తీరును అంతా గుర్తుపెట్టుకోవాలన్నారు. కాకినాడ సిటీలో ఉన్న పేదలకు గ్రామాల్లో ఇళ్లు ఇస్తే సంతోషించరని, ఫ్లాట్లు ఇచ్చిన ప్రాంతానికి భవిష్యత్తులో సముద్రం నుంచి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇక్కడ స్థలాలు ఇవ్వడం కాకినాడ సిటీ ఎమ్మెల్యేకు తప్ప ప్రజలకు ఎవరికీ ప్రయోజనం లేదని, సిటీ ఎమ్మెల్యే తప్ప జిల్లా మంత్రులు, ఎంపీలు సంతోషంగా లేరని అన్నారు. సీనియర్ నాయకులు బోస్ని కూడా దూషించిన వ్యక్తి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి అని, జిల్లా పెత్తనం అంతా ద్వారంపూడిదేనని, ఆయన కనుసనలలోనే జిల్లా అన్ని పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ మీడియా సమావేశంలో కార్యాలయ కార్యదర్శి మందాల గంగసూర్యనారాయణ, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, విశ్వనాథ్, మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తానని, ఇల్లు కట్టిస్తానని కార్యక్రమం తీసుకుని నిన్న కొమరగిరిలో కాకినాడలో ఉన్నటువంటి 30,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చి ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం కానీ, స్థానిక శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన విధానం కానీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేశారు. ఏమండి, కాకినాడ నగరంలో ప్రతి పేదవాడు ఇల్లు కావాలని అడిగింది. కాకినాడలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఎక్కడో పల్లెటూరు నుంచి, అక్కడి నుంచి, 10 గ్రామాల నుంచి వలస వచ్చారండి ఇక్కడికి. ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ ఇల్లు లేక ఇల్లు కావాలని అడిగారు. పట్టణంలో ఉన్న వాళ్ళందరం తీసుకెళ్ళి, కాకినాడ పట్టణంలో ఉన్న తీసుకెళ్ళి పిఠాపురంలో పెట్టారు మీరు. అదండి ఇల్లు ఇవ్వడం అంటే. నేనేమంటానంటే, వాళ్ళు ఇస్తూ మాట్లాడుతూ చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. అంటే కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి వలస వచ్చి ఇక్కడికి పనులు చేసుకుంటున్న వాళ్ళకి పిఠాపురం తీసుకెళ్ళి ఇల్లు ఇవ్వడం సంతోషంగా ఉందా మీకు? ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, ఈ పట్టణంలో పట్టణానికి ఆనుకుని అనేక ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టుగా ఆ పక్కన మన కట్టిన కిట్కో ఇళ్ళు ఉన్నాయి, ఇంకా స్థలం ఉంది, ఇంకా కట్టవలసింది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అనువైన ప్రదేశాలు ఉన్నాయని చెప్పి, ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయని చెప్పి సూచించాం కూడా. కాదని చెప్పి మీరు ఎక్కడ తీసుకెళ్లారండి? కొమరగిరి తీసుకెళ్లారు. అక్కడ పక్కన సముద్రం కోతకు వస్తుందండి. ఓ పక్క నుంచి మనం చూసుకున్నట్టయితే కోనపాపేట, మొన్ననే కొన్ని ఇల్లులు పోయినాయి మన వరదలు వచ్చినప్పుడు. ఓ పక్కన ఉప్పాడ కొట్టేస్తుంది, ఆ ఎదరికి వస్తే సుబ్బంపేట కొట్టేస్తుంది. ఆ ఎదరికి వస్తే మీరు ఇల్లు ఇచ్చిన ప్రాంతంలో రోడ్డు పక్కనే రాళ్ళు వేసుకుని ప్రొటెక్షన్ వాళ్ళు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే కొట్టుకుంటూ పోతుంది. ఫ్యూచర్లో ప్రమాదం ఉందని తెలుసుండి కూడా మళ్ళీ అక్కడ ఇచ్చారు మీరు. మీ ఆనందం, సంతోషం చూస్తుంటే పేదలకు ఇల్లు ఇచ్చిన దాంట్లో సంతోషం లేదు. ఏదైతే ఇల్లు ఇచ్చారో దాంట్లో అవినీతి జరిగింది. జిల్లాలో మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ గమనించారు. ఎవ్వరికి ఆనందం లేదండి జిల్లాలో, మంత్రులకు కానీ ఎంపీలకు కానీ. చంద్రశేఖర్ ఒక్కరే ఆనందంగా ఉన్నారు ఈ జిల్లాలో. ఎందుకంటే జిల్లాలో పెత్తనం అంతా ఆయనకి అప్పు చెప్పారు. పాపం మంత్రికి పవర్ లేదు, ఎంపీలకు పవర్ లేదు. ఆఖరికి ఎంపీ కూడా తప్పు జరుగుతుంది చంద్రశేఖర్ రెడ్డి గారిని బోస్ గారు మాట్లాడితే ఆయన మీద కూడా దురుసుగా మాట్లాడి నువ్వు నోర్మి అనే సందర్భానికి వెళ్ళాడు ఆయన. అంటే ఈ జిల్లాలో పెత్తనం అంతా ఆయనకి అప్పు చెప్పింది. మంత్రులకు పెత్తనం లేదు, ఎంపీలకు పెత్తనం లేదు. ఈరోజు జిల్లా అంతా చంద్రశేఖర్ గారికి అనుసంధానంలో నడుస్తుంది అంతా కూడా. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం మంజూరు చేస్తామని, పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా మిగిలిపోతారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు. కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో జగనన్న అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పలువురు అధికారులు మాట్లాడుతూ కొత్తపల్లి మండలానికి సంబంధించి సుమారు 5,000 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని వివరించారు. మత్స్యకారుల నాయకుడు కారే శ్రీను మాట్లాడుతూ సొంత ఇళ్లు లేని పేద మత్స్యకారులకు సొంత ఇళ్లు కల నిజం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు మత్స్యకార కుటుంబాలు అన్ని రుణపడి ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దొరబాబు ప్రసంగించారు. అనంతరం ఉప్పాడ, మూలపేట, కోనపాపపేట గ్రామాలకు సంబంధించి 1,600 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెండెం రఘు, ఆనాల సుదర్శన్, రావు చిన్నారావు, మాదిరెడ్డి దొరబాబు, వడిశెట్టి నారాయణ రెడ్డి, గుబ్బల తులసీకుమార్, గుండ్రా రాజుబాబు, ఉమ్మడి జాన్, బండి దావీదు, తోటకూర మారమ్మ, ఎంఆర్ఓ శివకుమార్, ఎంపీడీఓ వసంత మాధవి తదితరులు పాల్గొన్నారు. ప్రీతం ముఖ్యమంత్రి పేదవాడి సొంతింటి కలని నెరవేర్చే దిశగా నిన్న మన పిఠాపురం నియోజకవర్గంలో కొమరగిరి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేయడం, దానికి మన నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వారి యొక్క సంతోషాన్ని వెలిపించినటువంటి అంశం నిన్న. అటువంటి కార్యక్రమం మన నియోజకవర్గంలో జరగడం, ఆ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు రావడం, ముఖ్యమంత్రి గారికి మన పిఠాపురం నియోజకవర్గ మా వైఎస్ఆర్ శ్రేణుల తరపున, ప్రజల తరపున, ఈ బెనిఫిషరీస్ తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజున మన నియోజకవర్గంలో ఈ తీర ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా మంచి వాతావరణంలో మంచి ఇళ్ల స్థలాలు ఇచ్చుకునే కార్యక్రమాన్ని ఈ రోజున దాదాపు దగ్గర 46-47 ఎకరాలు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం వీరందరికీ కూడా, వీరందరి కళల్లో కూడా ఆనందం వెలిబుచ్చుతా ఉంది. వారి సొంతింటి కళ నెరవేరబోతుందన్న ఆనందం ఈ రోజున అక్క చెల్లెళ్ళు వారి యొక్క ముఖాలు చూస్తుంటే ఆనందంతో పొంగిపోతూ ఉన్నారు. ఇటువంటి వాతావరణం రావడానికి కారణం ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అతి చిన్న వయసులో 18 నెలల కాలంలోనే ఈ రాష్ట్ర ప్రజానీకం అన్ని వర్గాలు, అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన చేపట్టిన పథకాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా ఆయన చేసినటువంటి విధానానికి ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఆయనకు హర్షం విచ్చుతూ ఉన్నారు. ఈ రోజున మేము మా వైఎస్ఆర్ నాయకులు కానీ, మేము కానీ, శాసనసభ్యుడిగా మేము కానీ ప్రజల్లోకి వెళ్తుంటే, ఆ గ్రామం వెళ్ళినా, ఆ వీధిలోకి వెళ్ళినా, ఆ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా మాకు అఖండ స్వాగతం చెప్తున్నారు. అంటే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, ఆ పథకాల ద్వారా వారందరికీ కూడా లబ్ధి చేకూరే విధానాలు అని చెప్పి తెలియజేస్తామన్నారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయమైన సర్పవరం భావనారాయణ స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆకాంక్షించారు. శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం సర్పవరం భావనారాయణ స్వామివారి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ చైర్మన్లు పుల్లా శేషకుమారి శ్రీను ఆధ్వర్యంలో ఆలయ పండితులు మేళ తాళాలతో మంత్రి కన్నబాబుకు కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి కురసాల కన్నబాబు కుటుంబ సమేతంగా భావనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం సాక్షాత్తు నారద మునీంద్రుల వారు ప్రతిష్ఠించిన భావనారాయణ స్వామివారి ఆలయం చారిత్రాత్మక కట్టడమని, ఎంతో పవిత్రమైన ఆలయానికి ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు పురస్కరించుకుని సుమారు 15,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు సమర్థవంతంగా ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ ఆలయాన్ని ప్రభుత్వ సహకారంతో త్వరలోనే ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీరన్న చౌదరి, పుల్లా కోటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు వనుము మురళీకృష్ణ, బట్టె అనంతలక్ష్మి, పుల్లా సత్యబాబు, ప్రసాద్, ఇంజరపు లోవకుమారి, శీలం నాగమణి, గాలిదేవర బాలాజీ, పేరుబాబు, ఏళ్ల సుబ్బారావు, పుల్లా చందు, శీలం చిన్న, ఇంజరపు అప్పారావు, దీనవాహి పేర్రాజు, కొప్పిశెట్టి శివకుమార్, కొప్పిశెట్టి శేఖర్, పుల్లా స్వాములు, నడుకుదురు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన సర్పవరంలోని రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నాం. ఈ ఆలయంలో ఇప్పుడే దర్శనం చేసుకున్నాం స్వామివారిని. ఈ చాలా ప్రాశస్తమైన ఆలయం, 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం. నారద మహాముని ప్రతిష్ఠించిన ఆలయంలో ఇవాళ దర్శనం చేసుకోవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే భావం ఉంటుందో ఆ భావాన్ని నెరవేర్చే నారాయణుడిగా ఖ్యాతికెక్కిన
మా భావనారాయణ స్వామిని ఇంకా ప్రజలకి చేరువ చేయాలి, పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం. త్వరలోనే దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తాం. ఈ రోజున దాదాపుగా 10-15 వేల మంది భక్తులు సందర్శించుకున్నారని చెప్తూ ఉన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చేసినందుకు ఈ పాలక వర్గానికి, నాయకులకి, ఈఓ గారికి, వారి సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. త్వరలోనే మళ్ళీ ఈ ఆలయ సందర్శన చేసి ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలనేది ప్రణాళికలు సిద్ధం చేస్తాం. థ్యాంక్ యూ. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట మండలంలో రాజాపూడి, గోవిందపురం, మన్యంవారిపాలెం, జై కొత్తూరు గ్రామాల్లో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయా గ్రామాల లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రికి రుణపడి ఉండాలన్నారు. ఎప్పుడో ఇందిరాగాంధీ కాలంలోనూ, నందమూరి తారక రామారావు కాలంలోనూ ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఆ తర్వాత గత 30-25 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదవాడి సొంతింటి కళ నెరవేరలేదన్నారు. మళ్లీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆ కళ నెరవేరింది అన్నారు. నవరత్నాల పథకాల ద్వారా అంటే అమ్మఒడి, ఆసరా, రైతు నేస్తం, కాపు నేస్తం, డ్వాక్రా రుణమాఫీ వంటి పథకాల వల్ల తాత్కాలికంగా లబ్ధి చేకూరుతుంది తప్ప అదే ఇళ్ల స్థలం ప్రభుత్వం ఇస్తే ప్రతి పేదవాడికి ఇల్లు సమకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జన్పరెడ్డి, హిమాసేలు సుబ్బారావు, బండారు రాజా, ఒమ్మి రఘురాం, అత్తులూరి నాగబాబు, కుంచె రాజా, భూపాలపట్నం ప్రసాద్, కరుటూరి వీర్రాజు, ఇళ్ల అప్పారావు, కాపు, ఆడబాల ఆంజనేయులు, రామకుర్తి జగ్గాలు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలం, అదేవిధంగా ఇల్లు అనేటువంటిది ఒక కలగానే మిగిలిపోతా ఉంది గత 25-30 సంవత్సరాల నుంచి. ఎప్పుడో ఇందిరాగాంధీ గారు ఇచ్చారు, తర్వాత ఎన్టీ రామారావు గారు ఇచ్చారు తప్ప ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇళ్ల స్థలం కానీ ఇల్లుకి కానీ దోచుకోలేని పరిస్థితి. ఏ అరకొరగా హౌసింగ్ ఇచ్చి, కొంచెం డబ్బులు ఇచ్చి, 2-3 పేర్లు పెట్టి రకరకాలటువంటి జిమ్మిక్కులు చేసిన పరిస్థితి తప్ప ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడినా ఒక పేదవాడి ఇంటి కళని సాకారం చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల హౌసింగ్కి మీ పేరు ఎవరో వాడుకోవడం, అనివార్య కారణాల వల్ల మీ పేరు మీద వేరే హౌసింగ్ లోన్ ఉందనో, ఇల్లు ఉందనో ఇంకోటి ఉన్న కారణంగా ఇప్పుడు కొంతమందికి ఇళ్ల పట్టాలు, ఇల్లు రానటువంటి పరిస్థితి అవునా కదా చెప్పండి. అటువంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని విముక్తి చేసి ఎవరైతే మీ వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాయత్తపరిచి వాస్తవానికి ఫలానా హౌసింగ్ సంబంధించినటువంటి ఆ జాగా వారి పేరు మీద లేదు, ఏదో అనివార్య కారణాల వల్ల వేరే వాళ్ళు తీసుకున్నప్పటికీ వీళ్ళ మీద వచ్చింది కాబట్టి వీళ్ళకి మనం న్యాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో నెక్స్ట్ ఫేజ్లో ఇప్పుడు ఏదో కొంతమందికి ఇవ్వగలుగుతున్నాం. మీ ఊరు ఎన్ని ఇస్తున్నాం? ఇక్కడ 60 సుమారుగా 500 పట్టాలు ఇళ్ళ కట్టడానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే కాక భవిష్యత్తులో ఎంతమంది ఇళ్ల స్థలాలకి అప్లై చేసుకున్నా, ఇళ్ళకి అప్లై చేసుకున్నా మీ అందరికీ కూడా చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా మీకు సంబంధించినటువంటి మీ వాలంటీర్లు ద్వారా వాటిని ఇబ్బంది లేకుండా, టెక్నికల్గా ప్రాబ్లమ్స్ లేకుండా చేసి మీకు ఖచ్చితంగా చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. విద్యా అభివృద్ధికి రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు నిరంతరం కృషి చేస్తున్నారని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. శనివారం కాకినాడ దేవాలయంలో వీధిలో గల రెడ్ కాన్వెంట్ 1978 చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఐడియల్ కాలేజీలో చదువుతున్న దత్తుకు 22,000 రూపాయలు, ఆదిత్యాలో చదువుతున్న మనోజ్కు 19,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, రోగులకు మందులు, వికలాంగులకు చెవిటి మిషన్, ట్రై సైకిల్ వంటివి అందజేయడం జరిగిందన్నారు. ట్రస్ట్ ద్వారా తమ సంపాదనలో కొంత మొత్తాన్ని సేవ కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వివి రామ్ చరణ్, జి స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ నందు ఎంఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్న దత్తాని అతనికి 22,000 రూపాయలు 500, అలాగే థర్డ్ ఇయర్ బీఎస్సీ చదువుతున్న పులవర్తి మనోజ్ అనే అతనికి 19,000 రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ దత్తా అయితే మేము ఇలాగ స్కాలర్షిప్లు అవసరమైన వారికి కొద్దిగా ఫైనాన్షియల్గా
మరి ఆర్థికంగా వెనకబడిన వారికి ఇస్తున్నామని చెప్పి తెలుసుకొని మా దగ్గరికి రావడం జరిగింది. పాపం దురదృష్టం ఏంటంటే ఒక ఆరోగ్యరీత్యా కొన్ని కారణాల వల్ల వారి తల్లిదండ్రులను కోల్పోయి అతను వాళ్ళ మామగారి దగ్గర జీవనం సాగిస్తున్నాడు. చదువుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థిక పరిస్థితుల వల్ల అని చెప్పి మమ్మల్ని అప్రోచ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనోజ్ 4వ అతనికి ఇవ్వడం స్కాలర్షిప్ 4వ టర్మ్. ప్రతి టర్మ్కి ఇంప్రూవ్మెంట్ మార్క్స్లో ఉండడం, అలాగే వాళ్ళ క్లాస్లో అతను టాప్ 5లో ఉండడం, ఇవన్నీ చూసి అతను కంటిన్యూ చేస్తున్నాం. ప్రత్యేకంగా నేను ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మా రెడ్ కాన్వెంట్ పౌర విద్యార్థులు ఏర్పరిచిన ఈ ట్రస్టు గత 3 సంవత్సరాలు బట్టి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నది. మా మిత్రులందరూ కూడా మేము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఈ యొక్క స్కాలర్షిప్లకు కానీ, లేకపోతే ఆరోగ్యానికి కానీ, ప్రజల ఆరోగ్య దృష్ట్యా కానీ, లేకపోతే వికలాంగులకు కానీ ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ తృప్తి పొంది దేశ మంచి భవిష్యత్తుకి పునాదవుతుందని చెప్పి తెలియజేస్తూ మా రెడ్ కాన్వెంట్ పౌర విద్యార్థుల్లాగే అందరూ కూడా మిగతా వారు కూడా వారి కాలేజీల్లో స్కూల్లో చదివిన వాళ్ళ ట్రస్టులు ఏర్పాటు చేసి మరి సంఘంలో ఉన్న పేదలకి పనికొచ్చే పనులు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన లలిత్ కుమార్, రామ్ చరణ్ ముగ్గురు కూడా ఈరోజు వారి చేతుల మీదుగా ఈ యొక్క స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. మంచి మనసుతో ఈ ముగ్గురు వలన పొందిన స్కాలర్షిప్లు ఆ విద్యార్థులు చాలా మంచి మార్కులు తెచ్చుకొని జీవితంలో స్థిరపడిన తర్వాత కనీసం ఒకరికైనా సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వారు దానికి ఒప్పుకున్నారు కూడా. మరి అందరూ కూడా ఈ చిన్నారులను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం హర్షణీయమని కాకినాడ 40వ డివిజన్ కార్పొరేటర్ సుంకర శివప్రసన్న విద్యాసాగర్ పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 40వ డివిజన్ రామారావుపేటలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు శనివారం స్థానిక సచివాలయం వద్ద వార్డు కార్పొరేటర్ సుంకర శివప్రసన్న విద్యాసాగర్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డివిజన్కు సంబంధించి 149 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు కావడం సంతోషంగా ఉందని, అది కూడా తాము కార్పొరేటర్గా ఉన్న సమయంలో రావడం ఇంకా ఆనందంగా ఉందని అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు కొంతమందికి మంజూరు అయ్యాయని, ఇప్పుడు ఇళ్ల స్థలాలు కూడా వచ్చాయని, దీనికి సహకరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రాజకీయాలకు తావు లేకుండా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పేదవాడి సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలగా వాసు, సచివాలయం అడ్మిన్లు, సిబ్బంది, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ ఇల్లు పథకం కింద ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా 40వ డివిజన్లో కూడా నిన్న 54 మందికి, అలాగే ఈరోజు 90 మందికి పట్టాలు అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమం నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వానికి అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా 40 డివిజన్ పరిధిలో 2వ విడత ఇళ్ల స్థలాలు జియో ట్యాగింగ్ కోసం 90 మంది బెనిఫిషరీస్ వెళ్ళడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నిన్న సీఎం గారు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నిన్న మా వార్డు నుంచి 41 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా బెనిఫిషరీస్ అందరినీ కూడా ఈరోజు బస్సులో అక్కడికి కొమరగిరి పంపించడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే 40 డివిజన్లోనే అసలే ఇదంతా క్లాస్ ఏరియాలో ఉంటారు. ఇలాంటి ఏరియాలో కూడా 149 పట్టాలు వచ్చాయంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా హయాంలో అంటే సుంకర శివప్రసన్న గారు 40 డివిజన్ కార్పొరేటర్ ఉండగా ఈ కార్యక్రమం జరగడం ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మేము చాలా ప్రయత్నం చేసాము, చాలామందికి పెట్టాము, టిడ్కో హౌసెస్ పెట్టాము. అందులో చాలామందికి బెనిఫిషరీస్ వచ్చారు. అలాగే ఇప్పుడు ఈ పథకంలో కూడా అందరికీ ఇల్లు పథకంలో కూడా మా వార్డు నుంచి ఎంతమందికి లబ్ధి చేకూరడం చాలా సంతోషంగా ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వారైనా కానీ ఈ ప్రభుత్వంలో మనం అందరికీ ఇల్లు కల్పించాలన్నదే కార్పొరేటర్ కింద మా బాధ్యత తప్ప దీంట్లో పార్టీ ప్రమేయాలు కానీ ఏమీ లేవు. ఎవరేమనుకున్నా కానీ ఏదన్నా కానీ స్థానిక శాసనసభ్యులు చాలా సహకరించారు. మ్యాక్సిమం మా వార్డులో ఎవరైతే పేదలు ఉన్నారో ఇల్లు లేని వాళ్ళందరికీ అందరికీ ఇల్లు పథకంలో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. మిగతా ఇంకెవరన్నా ఉంటే కూడా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి మేము ఇస్తాం. ఇందులో మరుముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు కానీ స్థానిక శాసనసభ్యులకు కానీ లేకపోతే ప్రభుత్వం వారికి కానీ నిష్పక్షపాతంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా డబ్బులు తీసుకుని రాయడం ఇలాంటివి ఏమీ లేకుండా ట్రాన్స్పరెంట్గా సచివాలయాల్లో అడ్మిన్లకి అప్లికేషన్ పెట్టుకుంటే వాలంటీర్స్ ఇంటికి పంపించి సెక్రటరీస్ ఇంటికి పంపించి వెరిఫై చేసి అర్హులు ఎవరున్నారో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమంగా మేము భావిస్తూ ఇంతమందికి మా హయాంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం అన్నది మీ జీవితంలో మర్చిపోలేని సంఘటనగా మేము భావిస్తున్నాం.
సుమారు 60,000 మంది జనాభా కలిగి ఉండడమే కాక చుట్టుపక్కల 70 గ్రామాల నుంచి వేలాది మంది ప్రతిరోజు వచ్చే పిఠాపురం పట్టణంలో సులభ్ కాంప్లెక్స్ లేకపోవడం సిగ్గుచేటని, కొన్నేళ్లుగా దాన్ని నిర్మించాలని ప్రజలంతా వేడుకుంటున్నా కట్టేందుకు స్థలం ఉన్న అధికారులు మీనమేషాలు లెక్క పెడుతుండడం బాధాకరమని పిఠాపురం ప్రజా సంఘాల నాయకులు కోనేటి రాజు, కొండెపూడి శంకర్రావు అన్నారు. వెంటనే సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ విషయమై పిఠాపురం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ రామ్మోహన్ రావుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కోనేటి రాజు, శంకర్రావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరణం విశ్వనాథం, అల్లవరపు నగేష్, టైల్స్ బాబీ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం ఉప్పాడు బస్టాండ్లో సులభ కాంప్లెక్స్ ఉండేది. అది పడగొడేసి సుమారు లేదంటే సంవత్సరం దగ్గర కావస్తుంది. మేము వెంటనే సులభ కాంప్లెక్స్ కడతామని చెప్పి ఆ రోజు ఉన్న కమిషనరు, డిఈ అందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ పార్కు కూడా పడగొడేసి ఖాళీ చేసేది తప్ప అక్కడ పలాబళ్ళు ఆటోలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప సులభ కాంప్లెక్స్ కట్టడానికి ఇప్పుడు కూడా మరి ఈ ప్రభుత్వం కొనుక్కోలేదు. కాబట్టి అనేక మంది ఈ నియోజకవర్గంలో ఉన్న జనం అంతా కూడా పిఠాపురం రావాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకి, వికలాంగులకి, చిన్నపిల్లలకి టాయిలెట్కి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే సులభ కాంప్లెక్స్ కట్టి వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలనే దాని మీద మేము కమిషనర్ గారికి ఒక మెమోరాండం మరి ప్రజా సంఘాల తరఫున అఖిలపక్షంగా రావడం జరిగింది. కమిషనర్ గారికి ఒక మెమోరాండం ఇచ్చాం. మీరు మెమోరాండం ఇచ్చారు కాబట్టి నేను తప్పనిసరిగా పరిశీలించి ఆ ఏర్పాట్లు చేస్తానని కమిషనర్ గారు హామీ ఇచ్చారు. లేని ఏడల భవిష్యత్తులో అది కానీ పూర్తి చేయకపోతే మేము మున్సిపల్ ఆఫీసు ముట్టడి కానీ లేకపోతే నిరాశిక్ష కానీ చేయడానికి కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మన పిఠాపురంలో సులభ కాంప్లెక్స్ నిర్మాణం చాలా సంవత్సరాలుగా కూడా అది అలాగా పెండింగ్లో ఉండిపోయింది. కాబట్టి దాని నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని చెప్పేసి కమిషనర్ గారికి వినతిపత్రం అఖిలపక్షం తరఫున ఇవ్వడం జరిగింది. ప్రతిపాదిత స్థలం మన పార్క్ గోడ పగలగొట్టి అది సుమారుగా 1-2 సంవత్సరాలు అయింది పగలగొట్టి వదిలేసి. అక్కడ ఏ విధంగా దేనికోసం పగలగొట్టారో తెలియదు, ఎప్పుడు నిర్మాణం చేస్తారో తెలియదు. కాబట్టి 15 రోజులు మేము నిరీక్షణ చేసి 15 రోజుల తర్వాత నిర్మాణం కాకపోతే ప్రజా ఉద్యమం చేపట్టి ఖచ్చితంగా కూడా మున్సిపల్ ఆఫీసును ముట్టడించడం, తర్వాత వివిధ రకాలైనటువంటి ప్రజా ఉద్యమాలు చేపట్టి సులభ కాంప్లెక్స్ నిర్మాణానికి మాత్రం పూర్తి అయ్యే వరకు కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సామర్లకోట కాకినాడ రహదారి నిర్మాణం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీర్ల నిర్లక్ష్యం చేస్తున్నాయని నిరసిస్తూ కాకినాడ పౌర సంక్షేమ సంఘం యోజన కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్ బుడగలతో మోటార్ సైకిళ్ల యాత్ర నిర్వహించింది. యాత్రను సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం వరలక్ష్మి ప్రారంభించారు. శనివారం సామర్లకోట రహదారి గతుకుల గుంతల నుండి కలెక్టరేట్ వరకు నిరసన యాత్ర చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద జరిగిన గేట్ మీటింగ్లో పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ఈ నెల 25న ముఖ్యమంత్రి వచ్చిన జిల్లా కేంద్రానికి ఎటువంటి హామీలు, ప్రయోజనాలు రాలేదన్నారు. సామర్లకోట రోడ్డు నిర్మాణం, మేడలైన్, టెక్నికల్ రిపోర్ట్స్ విచారణ, ప్రభుత్వ బకాయిలు, స్మార్ట్ సిటీ అవకతవకలపై దర్యాప్తు, జిల్లాగా కుదించే ప్రణాళికలో కాకినాడను గ్రేటర్ చేసే పరిసర 10 కిలోమీటర్ల పరిధి గ్రామాల విలీనం, డంపింగ్ యార్డుకు స్థల సేకరణ, చిరు వ్యాపారులకు పెట్టి షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం, రైల్వే లీజు బకాయిలు రద్దు చేసి రేచర్లపేట రైల్వే డ్రైన్ పునరుద్ధరణ, డిపిఆర్ఓ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి కార్పొరేషన్ స్థల సేకరణ, తప్పుదోవ పడుతున్న కౌన్సిల్ తీర్మానాలపై విచారణ, ఏటిమొగ ఉప్పుటేరుపై 3వ వంతెన నిర్మాణ పనులు, ప్రభుత్వ గృహ కల్పాల నాణ్యతా ప్రమాణాల పరిశీలన, మున్నగు 10 ముఖ్యాంశాలపై ఎటువంటి హామీలు, నగర ప్రగతి ప్రయోజనాలు ముఖ్యమంత్రి నుండి రాకపోవడం విచారకరమన్నారు. ఈ ర్యాలీలో హెచ్ఎస్ రామకృష్ణ, అడప అచ్యుత్, నేల శంకర్, రాంబాబు, గోసల దినేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లా కేంద్రానికి వచ్చారు, వెళ్ళారు. కానీ జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడ నగరానికి ఎటువంటి ఉపయోగం లేకపోవడం చాలా విచారకరంగా ఉంది. కారణం ఏంటంటే ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా బోర్డర్లో అవతల జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాల దగ్గర కొమరగిరి దగ్గర పట్టాలు ఇచ్చారు. పట్టాలు తీసుకున్న వాళ్ళు ఎవరికి కూడా సంతోషం లేదు. కారణం ఏంటంటే ఈ కాకినాడ నగరంలో ఉద్యోగము, వ్యాపారము, ఉపాధి, పిల్లల చదువు, తల్లిదండ్రుల ఆరోగ్యాలు చూసుకునేటువంటి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ పట్టా వచ్చిందని చెప్పి అక్కడికి పోతే పని ఇచ్చేవాడు ఎవడు, పిల్లల చదువులు చూసేవాడు ఎవడు, ఆరోగ్యానికి సంరక్షణ చేసేటువంటి వాళ్ళు ఎవరు? ఈ నిజంగా వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని కూడా కాకినాడ నగరాన్ని ఆనుకున్నటువంటి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలని ఈ కాకినాడ గ్రేటర్ చేసినట్లయితే ఆ యొక్క వ్యవసాయ వినియోగులైనటువంటి భూముల్ని వీళ్ళందరికీ ఇళ్ల పట్టాలు, గృహాలు
నిర్మించడానికి అవకాశం ఉండేది. ఆ కార్యక్రమం వారు చేయకపోవడం అనేటువంటిది విచారించాలనేటువంటి విషయం. ఇక ప్రధానంగా చూస్తే కాకినాడ నగరానికి ప్రాణాపాయంగా ఉన్నటువంటి దుస్థితి సామర్లకోట రోడ్డు దుస్థితి. దీని గురించి వాళ్ళు శ్రద్ధ చేశారే కానీ పనులు మొదలు పెట్టడానికి ముందుకు రావడలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు చేస్తారో అర్థం కాని పరిస్థితికి వెళ్ళి సామర్లకోట రోడ్డు తయారైంది. అదేవిధంగా ఈ కాకినాడ నగరం ముంపుకు గురవడానికి ఉప్పుటేరులో ఉన్నటువంటి మేడలైను టెక్నికల్ రిపోర్ట్స్ మీద బహిరంగ విచారణ చేస్తామని అన్నారు. దాని గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాలే. ఈ 10 అంశాల మీద ఈ రోజున సామర్లకోట రోడ్లో ఉన్నటువంటి గతుకుల రోడ్డు నుంచి కాకినాడ పౌర సంక్షేమ సంఘం యువజన కమిటీ హసన్ షరీఫ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసి కలెక్టరేట్ దగ్గర గేట్ మీటింగ్ నిర్వహించి ఈ యొక్క అంశాన్ని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో రోటరీ గోల్డెన్ జూబ్లీ ప్రత్యేకంగా ప్రస్తావించదగిందని, నిరంతరం అనేక కార్యక్రమాలను సభ్యుల సహకారంతో క్లబ్ టీం నిర్వహిస్తూ రోటరీ ఆశయాలకు అంకితమవుతున్నారని పాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ముద్రించిన 2021 సేవా క్యాలెండర్ను స్థానిక రామారావుపేట సెకండ్ జంక్షన్లో ఉన్న సుధా యూరాలజీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎస్వీఎస్ రావు తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రావు మాట్లాడుతూ క్యాలెండర్ ముద్రించడంలో క్లబ్ అధ్యక్షులు పదరాజు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ప్రశంసనీయమైందని, రోటరీ ఆశయాలు ప్రతిబింబించే విధంగా అనేక అంశాలను అందులో పేర్కొనడం మంచి పరిణామమన్నారు. కిరణ్ వంటి ఆసుపత్రికి త్వరలో అత్యాధునిక వైద్య పరికరాలను గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో అందజేసేందుకు క్లబ్ అధ్యక్షుడు పద్దరాజు ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు చోడిశెట్టి పద్దరాజు, కార్యదర్శి కోటగిరి నాని, కోశాధికారి సత్తి రవిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ జీకే శ్రీనివాస్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అజయ్ రెడ్డి, నేతి నాగేశ్వరరావు, మల్లిడి అబ్బాయి రెడ్డి, ఉదయభాను, శ్లీష్లా శ్రీకాంత్, పైడా దివ్యదీప్, శ్రీనివాస్, నెక్కంటి శ్రీనివాస్, పరశురామ్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర సందర్భంగా ఈవేళ ఒక మంచి క్యాలెండర్ ఒకటి రోటరీ క్లబ్ తరఫున తయారు చేసి విడుదల చేస్తున్నామండి. దీని మీద వచ్చిన అమౌంట్ సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడతామండి. ఈ సంవత్సరం పద్దరాజు గారు చాలా మంచి సేవా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. కాకినాడలో కిరణ్ హాస్పిటల్కి 33 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ డొనేట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ బ్లడ్ బ్యాంకు, హెల్త్ కేర్ సెంటరు, ఓల్డేజ్ హోమ్ కూడా నడుపుతున్నారు. ఈ కార్యక్రమాలన్నింటికి సేవా కార్యక్రమాలకి ఈ క్యాలెండర్ మీదుగా వచ్చిన అమౌంట్ అలాగే రొటేరియన్స్ ఇచ్చిన ధన సహాయంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తారండి. ఈవేళ క్యాలెండర్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చినందుకు సెక్రటరీ, ప్రెసిడెంట్ మరియు ట్రెజరర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిగతా 6 నెలలు కూడా ఈ రోటరీ సంవత్సరంలో మేమందరం ప్రజాసేవకు అంకితం అవుతామని చెప్పి కంకణం తీసుకుంటున్నాం. క్రీస్తు జననం సర్వ మానవాళికి పర్వదినమని సర్పవరం వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్ల కోటేశ్వరరావు పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం జయంతి నగర్ ఆర్ఎంసీ చర్చిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు చర్చిలో సుమారు 200 మంది వృద్ధులకు చీరల పంపిణీ చేశారు. ఇంజరపు అప్పారావు సహకారంతో కొప్పిశెట్టి శివకుమార్ అందించిన సుమారు 200 చీరలు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు పుల్లా కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు అందజేశారు. ఈ సందర్భంగా పుల్లా కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలను కష్టాల నుండి కాపాడేందుకు యేసుక్రీస్తు జన్మించారని, ఆ రోజునే క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నామని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని, ప్రజల సంక్షేమానికి అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, చేయూత, డ్వాక్రా రుణమాఫీ, నిన్న ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పేదలందరికీ ఇళ్లు వంటి పథకాలతో పేద ప్రజల కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్లు శ్రీను, వనుము మురళీకృష్ణ, అనసూరి అరుణ్, కొప్పిశెట్టి శేఖర్, అరుణ్ కుమార్, చర్చ్ పాస్టర్ ఎస్వీఐ శేఖర్, జోజిబాబు, అప్పారావు, రాజు, సుదర్శన్, తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు. మేము గడిపిన ఎమ్మెల్యే కార్యక్రమంలో మా ఉన్నటువంటి కోసాల కన్నబాబు గారు, మంత్రి గారు మేలయ్యి ఈ మందిలోనే సార్ నిద్ర చేశారు.
మన గ్రామంలో ఈ మందు అంటే మహా ఇష్టమైనది. ఈరోజు ఆయన రావాలి. మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇళ్ళపట్టాలు ఇచ్చే కార్యక్రమం కోమగిరిలో లేట్ అయిపోయింది. అయినా ఇంకా 10:30-11 గంటలకు వచ్చే అవకాశం ఉంది. కానీ అనుకోవచ్చు అధికారులు ఎప్పుడు అవుతారు. కానీ చూడండి విషయం ఏంటంటే మనమంతా మీరంతా ప్రభుత్వం నమ్ముకున్నటువంటి బిడ్డలు. ఈరోజు మీ ఆశయాల కొరకు మీరు చెల్లించే ప్రేమ కొరకు ప్రభు ఆశీర్వదితో కనబడతారు ఎమ్మెల్యే గారు. ఆ విధంగా మీరు 150 ఎమ్మెల్యేలకు 150 ఎమ్మెల్యేలు అందజేశారు. ఆ విధంగా ప్రభుత్వం నమ్ముకున్నటువంటి కుటుంబం చూస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం ఎమ్మెల్యే. అది ఎవరికంటే మీ అందరూ కావాలి. ఆ విధంగా మనకి వారి సీఎం అభివృద్ధి మరుక్షణం నుంచి కూడా నా బడుగు బలహీన వర్గాలకు ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళంతా ఆనందంగా ఉంటారు అని పనిచేసిన మానవాడు మహారాజులు ఐఏఎస్ ఆఫీసర్లందరినీ కూర్చోబెట్టి 1 అవర్ మార్నింగ్ 6 to 7 టైం వరకు ప్రజలకి మనం ఏం చేస్తే హ్యాపీగా ఉండాలన్న దాని మీద డిబేట్ పెట్టి కూర్చోబెట్టి ఓల్డ్ పథకాలు సార్ పెట్టారు సీఎం గారు. ఒక 4-5 పథకాల నుంచి చెప్పగలం కానీ 200-300 మీద మహానుభావులు పెట్టారు. ప్రతి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా బ్యాగ్స్ కానీ డ్రెస్సెస్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత పథకం కానివ్వండి, ఆటోలు కానివ్వండి, అడ్డీ గుడ్డలు కానివ్వండి, అందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి సార్ పెట్టిన పథకాలందరూ అన్వయించాం. కానీ ఈ మందిరంలోనే సిచ్యువేషన్ చెప్తా ఉంటే ఆయన సీఎం సార్ ప్రభుత్వం అనుకున్న వ్యక్తి ఆయన ఆలోచనలన్నీ కూడా మనందరూ పడుతూ ఉంటాయి. తన కూతురి హత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట ఓ తల్లి ఆందోళనకు దిగింది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవుకు చెందిన లక్ష్మి అనే మహిళ తన 16 ఏళ్ల కూతురుతో కలిసి చేపలు అమ్ముకుంటూ జీవనం సాగించేది. చొల్లంగి గ్రామానికి చెందిన డొంక రాజు అనే యువకుడు తన కూతురికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని, 50 రోజుల తర్వాత ఈ నెల 22వ తేదీన తన కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారని, డొంక రాజే తన కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని బాధిత తల్లి ఆరోపించింది. దీనిపై పోలీసు అధికారులు విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది. డొంక రాజండి, ముగ్గురు ఏకమైన కూతురు చంపారండి. ఆడ పెండును ఆ ఊరు పెద్ద కాపు నీ కూతురు రిపోర్ట్ ఊడేసుకునేట్టు వస్తుంది, నేను అయి చేతానన్నాడండి హరిబాబు. నీలపల్లి సత్యబాబు ఇవన్నీ రిపోర్ట్లు అన్నీ మార్చేసారండి. వీళ్ళు ఇద్దరే చేశారండి, నా బిడ్డను చంపేశారండి. వీళ్ళు వాళ్ళ ఊరికి ఈ కొవరిసిట్టిపేటకి చెడ్డ పేరు వస్తుందని నా కూతురు నా ఊరు తీసుకెళ్ళి 50 రోజులకి చంపేశారండి ఆ ఊరు పెద్దలు. ఆ ఊరు పెద్దలకే నేను అప్పు చెప్పానండి, నా కూతురు మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళిపోతాను. ఆ ఊరు పెద్దలే నా కూతురుని ఈ రోజున చంపేశారు. న్యాయం జరగని లేదండి, బలుసావు చంపేసి చంపలేదని అంటున్నారండి. ఇగో రిపోర్ట్లు అన్నీ నా దగ్గర ఉన్నాయండి. మా అమ్మాయి ఎలా చచ్చిపోయినాయి అన్ని రిపోర్ట్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను ఇచ్చిన రిపోర్ట్ మార్చేశారండి. ఆ లెట్టెలు దొంగ రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే నీ పెద్ద ఉడి తీసుకున్నట్టుగా తెచ్చిస్తామని ఉడి తీసుకున్నట్టుగా తెచ్చిచ్చారండి నాకు పోస్ట్ మార్టం రిపోర్టు. మీరు ఏ న్యాయం తీరుతారో మీకే దండ పెడుతున్నాను. నా బిడ్డ ఎలా చనిపోయిందో కావాలండి. వాళ్ళు ముగ్గురు చంపారండి నా బిడ్డని. ముగ్గురు చంపిన వాళ్ళని తీసుకెళ్ళాలండి. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 28.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 19.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ ఎస్టీ బడుగు వికాసం పథకాన్ని ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. బడుగు వికాసం అవగాహన కార్యక్రమంలో పిలుపునిచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్. కొమరగిరి ప్రాంతం పేద ప్రజలు జీవించడానికి శ్రేయస్కరం కాదు. మీడియా సమావేశంలో మండిపడ్డ కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు. పేదోడి సొంతింటి కలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కొనపాపపేట గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.